పొడుగులు బుడుగులకు స్వాగతం. పొడుగులు అంటే పెద్ద పిల్లలు, బుడుగులు అంటే చిన్నపిల్లలు. మరి పొడుగులు బుడుగులు ఈరోజు మీకు నేను ఒక మంచి కథ చెప్తాను, సరేనా? అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారనమాట. అయితే వీళ్ళిద్దరు కూడా వ్యవసాయం చేసి జీవించేవారు. ఇందులో రామయ్య చాలా తెలివైనవాడు అనమాట. అయితే ఆ రామయ్య చదువుకున్నవాడు, తెలివైనవాడు అయినప్పటికీ కూడా వ్యవసాయం చేసి జీవించేవాడు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి కూడా రామయ్యకి ఒక కోరిక ఉండేది. ఏంటి? నేను ఏమైనా సరే మహారాజు గారు చేసేటటువంటి భోజనం చెయ్యాలి అంటే, రాజుగారు పంచభక్ష పరమాన్నాలు తింటారు కదా, ఆ పంచభక్ష పరమాన్నాలని నేను ఒక్కరోజైనా ఒక్కసారైనా తినాలి. అలాగే రాజ్యం అంతా కూడా తిరిగి రావాలి, అన్ని ప్రాంతాలు కూడా చూడాలి. ఈ రెండు కోరికలు నాకు ఎప్పుడు నెరవేరుతాయో ఏంటో అనుకునేవాడు అనమాట. అయితే ఒకరోజు భీమయ్య రామయ్య దగ్గరికి వచ్చి, రామయ్య రామయ్య మరి మన రాజుగారు వసంతోత్సవాలు చేస్తున్నారు, నేను రాజధానికి వెళ్తున్నాను, మరి నువ్వు కూడా వస్తావా అని అడుగుతారనమాట. అడిగేసరికి రామయ్య సరే అయితే పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి కొంచెం చల్ది అన్నం మూట కట్టుకుని చక్కగా బయలుదేరి వెళ్తారనమాట. అలా ఒకప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకనే వెళ్ళేవాళ్ళు. ఇంకా అడవుల్లోంచి ప్రయాణం చేసేవారనమాట. అలా అడవిలోంచి కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడో ఉదయం 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారు. మరి మిట్ట మధ్యాహ్నం 12, 12:30, 1 గంట ఈ సమయం అయ్యేసరికి ఇక ఈ రామయ్యకి బాగా ఆకలి వేయడం మొదలుపెట్టింది. ఇంకా ఏంటి, కాళ్ళు లాగేస్తున్నాయి. దాంతో భీమయ్య భీమయ్య ఇంక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడుగు కూడా నేను ముందుకు వేయలేను, కాబట్టి నువ్వు నన్ను ఎక్కడైనా సరే కాసేపు కూర్చోబెట్టు, ఇద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దాం, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, అప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం చేద్దాం. అదిగో అక్కడ దూరంగా ఏదో గుడి కనిపిస్తోంది, అక్కడికి వెళ్దాం మనం అని అంటాడనమాట. వెంటనే భీమయ్య ఏమంటాడంటే, అమ్మ బాబోయ్, ఆ గుడికి వెళ్దామంటున్నావా నువ్వు? ఇంకేమన్నా ఉందా? అది చండముఖీదేవి గుడి, ఆ గుడిలోకి ఎవరిని రానివ్వదు. ఆ గుడిలోకి ఎవరన్నా వెళ్ళారు అంటే వాళ్ళని ఆవిడ శపించేస్తుంది, నేను మాత్రం రాను అని భీమయ్య భయపడుతూ చెప్తాడనమాట. దాంతో ఈ ఈ రామయ్య ఏమంటాడంటే, నేను మాత్రం అడుగు తీసి అడుగు మాత్రం వేయలేను, చండముఖీదేవి రాని ఇంకెవరైనా రాని, నువ్వు వెళ్తే నువ్వు ముందుకు వెళ్ళు, నేను మాత్రం రాను అని చెప్పి అక్కడే ఆగిపోతాడు. ఈ భీమయ్య ఏం చేస్తాడు, గబగబా ముందుకు వెళ్ళిపోతాడు. ఈ రామయ్య ఏం చేస్తాడు, ఆ చండముఖీదేవి గుడిలోనికి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి ఆ బయట ఒక బావి కనిపించింది. చక్కగా అక్కడ చేదతోటి నీళ్లు తోడుకుని చక్కగా మొహం కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వస్తాడనమాట. వచ్చేసరికి ఆ గుడి అంతా ఎలా ఉందట, మొత్తం అంతా కూడా శుభ్రం లేకుండా అంత దుమ్ము ధూళితోటి రాలిపోయిన ఎండిపోయిన ఆకులతోటి ఉందన్నమాట. ఏంటబ్బా ఈ గుడి ఇలా ఉంది, నిజంగానే మరి భీమయ్య చెప్పినట్టు చండముఖీదేవికి కోపం వస్తుందా, శపించేస్తుందా అనుకునే, ఏమన్నా కానీ అనుకునే ఈ రామయ్య ఏం చేస్తాడు, అక్కడ చక్కగా శుభ్రంగా తను తెచ్చుకున్న పెరుగన్నం తినేసి పడుకుంటాడనమాట. నిద్రపోతాడు. నిద్రపోయేసరికి అతనికి గాఢ నిద్ర పట్టేస్తుంది. ఎంతగా నిద్ర పట్టేస్తుంది అంటే, అసలు సాయంత్రం అయిపోయింది, అర్ధరాత్రం అయిపోయింది అన్న స్పృహ లేకుండా అలసిపోయి నిద్రపోతాడనమాట. మంచి అర్ధరాత్రి 12 గంటలు అవుతుందన్నమాట. 12 గంటలు అయ్యేసరికి గజ్జెల శబ్దం మొదలయ్యేసరికి గజ్జెల శబ్దం మరి ఇంకొంచెం ముందుకి ఇంకా దగ్గరికి మెల్లగా రావడం మొదలవుతుంది. వెంటనే ఈ ఈ రామయ్యకి వినపడుతోంది కానీ ఏదో కళ అనుకుంటున్నాడు అనమాట. అలాగే నిద్రపోతున్నాడు. వెంటనే ఆ గజ్జెల శబ్దం ఎవరిది అంటే చండముఖీదేవిది అనమాట. ఆవిడ అక్కడికి గుళ్ళోకి వచ్చింది. వచ్చి ఒక కొరడా తీసుకుని రామయ్యని చెల్లుమని ఒక్కటి కొట్టిందనమాట. కొట్టేసరికి రామయ్య గబుక్కున లేచి కూర్చుంటాడు. కూర్చునేసరికి ఎదురుగుండా కోపంతో ఈ చండముఖీదేవి కళ్ళెర్ర చేసి ఈ రామయ్యంకే చూస్తూ ఉందన్నమాట. చూసి, ఎవరు నువ్వు, ఎంత ధైర్యం నీకు, నా గుడిలోనికే వస్తావా నువ్వు,
అని చెప్పి కోపంగా అడుగుతుందనమాట. అడిగేసరికి ముందు రామయ్యకి చాలా భయం వేస్తుంది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుని ఏం చేస్తాడంటే, అమ్మా చండముఖీదేవి, శాంతించు, కోపం తెచ్చుకోకు. మరి నా పేరు రామయ్య, నేను ఒక రైతుని, నేను రాజధానికి వెళ్తున్నాను వసంతోత్సవాలు చూడడానికి. మరి దారిలో అలసిపోయి నీ గుడిలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ ఆగాను నేను. కాబట్టి నేను తెల్లవారుగానే వెళ్ళిపోతాను. పైగా నేను వెళ్ళిన తర్వాత చక్కగా రాజుగారికి చెప్తాను, అడవిలో ఒక గుడి ఉందని. ఆ రాజుగారి చేత ఈ గుడి అంతా నేను మరమ్మతులు చేయిస్తాను, నీకు పూజలు పునస్కారాలు జరిగేలా చేస్తాను, ప్రసాదాలు పెట్టేలా చేస్తాను. మరి దారిని పోయే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వు, నీ గుడిలోకి రానివ్వు అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఈ చండముఖీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, అసలు నువ్వేమనుకుంటున్నావు, నా గుడిలోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు, పైగా నాకు ఏ పూజలు పునస్కారాలు అవసరం లేదు, నువ్వే రాజుగారికి చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను ఇప్పుడే శపించేస్తాను నేను అని అంటుందన్నమాట. రామయ్య ఎంత బతికిలాడినా సరే చండముఖీదేవికి కోపం తగ్గదు. వెంటనే రామయ్యని ఏమని శపిస్తుంది అంటే, నువ్వు రైతు అంటున్నావు కాబట్టి నీ చేత్తో ఏ మొక్కకి నీళ్లు పోసినా ఆ మొక్క చనిపోవాలి, చనిపోతుంది గాక అని శపించేస్తుంది అనమాట. శపించేసి మాయమైపోతుంది. అప్పుడు ఈ రామయ్యకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రైతు అంటే ఏం పని, మొక్కలు నాటడం, మొక్కలకి నీళ్లు పోయడం, వాటిని సంరక్షించడం, పంటలు పండించడం, ఇలాంటి పనులే కదా చేస్తారు. మరి అలాంటి పనికి నేను దూరం అయిపోవాలా, నా చేత్తో మొక్కకి నీళ్లు పోస్తే చనిపోవాలా, అయ్యో ఏంటి ఇలాంటి శాపం పొందాను నేను, భీమయ్య చెప్పిన మాట వినలేదు కదా, విని ఉంటే బాగుండేది కదా అనుకుని బాధపడతాడు. కానీ వెంటనే రామయ్య ధైర్యం తెచ్చుకుంటాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా ధైర్యంగా ఉండాలి, నేను భయపడకుండా బాధపడకుండా కాసేపు ఆలోచించినట్లయితే నాకు తప్పకుండా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అలానే కూర్చుంటాడు. కూర్చునేసరికి కాసేపటికి తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత రామయ్య ఏం చేస్తాడు, మళ్ళీ రాజధానికి బయలుదేరతాడు అన్నమాట. అలా నడుచుకుంటూ 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 చివరికి రాజధానికి చేరుకుంటాడు. చేరుకునేసరికి రాజధానిలో ఏంటి, వసంతోత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ వసంతోత్సవాలన్నింటినీ కూడా చూస్తున్నారన్నమాట. అలా రామయ్య అక్కడ వారం రోజుల పాటు వసంతోత్సవాల్లో పాల్గొని ఎంతో సంతోషాన్ని అనుభవిస్తాడనమాట. అయితే వసంతోత్సవాలు ఆఖరి రోజున రాజుగారు చేసే పని ఏంటంటే, ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏంటో అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారనమాట. అలా రాజుగారు ఒక నిండు సభ ఏర్పాటు చేసి, నాయనలారా, ప్రజలారా, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని అడుగుతారు. అడిగేసరికి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా లేచి నిలబడి, అయ్యా మహారాజా, మరి ఎప్పుడూ లేని వింత సమస్య మాకు వచ్చింది. మరి మా పొలంలో కలుపు మొక్కలు వచ్చాయి, ఎన్ని మందులు వాడినా ఏం చేసినా సరే మా ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మరి వాటిని మేము చంపలేకపోతున్నాము, మరి అందువల్ల మేము పంటలు పండించలేకపోతున్నాము, ఆ పొలం యొక్క బలం అంతా కూడా ఆ కలుపు మొక్కలకే పోతుంది అని అందరూ బాధపడుతూ చెప్తారనమాట. చెప్పేసరికి రాజుగారు ఏమంటారంటే, ఎవరైనా ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలిగేవారు ఉన్నారా అని అడుగుతారు. అడిగితే వెంటనే రామయ్య ఏం చేస్తాడు, గబగబా వెళ్ళి, మహారాజా మహారాజా, ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను అని చెప్పి తను చండముఖీదేవి ఆలయానికి వెళ్ళడం, శాపం పొందడం, ఇవన్నీ కూడా చెప్తాడనమాట. చెప్తే, దీనికి నువ్వేం చేస్తావు అని రాజుగారు అడుగుతారు. ఏముంది మహారాజా, నా చేత్తో ఏ మొక్కకి నీరు పోసినా చనిపోతాయి కదా, కాబట్టి నా చేత్తో ఆ కలుపు మొక్కలకి నీరు పోస్తాను, అప్పుడు అవి చనిపోతాయి కదా, ఆ కలుపు మొక్కలన్నీ పోతే వీళ్ళు మంచిగా పంటలు పండించుకోవచ్చు కదా అని చెప్తాడనమాట. చెప్పేసరికి రాజుగారు ఎంతో సంతోషపడి, ఈ రామయ్యకి 1 సంవత్సరం పాటు నువ్వు రాజ్యం అంతా తిరగాలి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలుపు మొక్కల్ని చంపాలి, మరి ఈ సంవత్సరం అంతా కూడా నీకు మహారాజ భోజనం ఏర్పాటు చేస్తానంటే, నేను ఏ భోజనం అయితే తింటానో ఆ భోజనం నీకు పెట్టిస్తాను అని చెప్తాడనమాట. రామయ్య చాలా సంతోషపడతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తనకి 2 కోరికలు ఉన్నాయి కదా. సరే అని చెప్పి ఆ విధంగా రామయ్య సంవత్సరం పాటు చక్కగా రాజ్యం అంతా తిరిగి కలుపు మొక్కలన్నిటినీ కూడా చంపేసి రైతులకు ఎంతో మేలు చేస్తాడు. సంవత్సరం పాటు రాజుగారు చేసేటటువంటి భోజనాన్ని కూడా తింటాడనమాట. ఆ విధంగా సంవత్సరం గడిచిపోతుంది. రాజుగారి దగ్గరికి వస్తాడు. రాజుగారు ఏం చేస్తారంటే, బోల్డన్ని బహుమతులు, బంగారం, డబ్బు, అన్నిటిని విలువైన వాటిని అన్నిటినీ రామయ్యకి బహుమతిగా ఇచ్చి తన ఊరికి వెళ్ళమంటాడు.
ఆ విధంగా రామయ్య ఎంతో సంతోషంగా బయలుదేరి తన ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన ఊర్లో ఆ డబ్బుతోటి అనేక మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తాడనమాట. అయితే మళ్ళీ సంవత్సరం మళ్ళీ రాజుగారు వసంతోత్సవాలు మొదలు పెడతారు. మళ్ళీ రామయ్య ఆ విధంగానే బయలుదేరి అదే చండముఖీదేవి ఆలయానికి వచ్చి అదే విధంగా నిద్రపోతాడనమాట. నిద్రపోయేసరికి మళ్ళీ ఆ రాత్రి చండముఖీదేవి వస్తుంది. వచ్చి నీకెంత ధైర్యం, నువ్వు మళ్ళీ వచ్చావా, నీకు భయం లేదా అని కోప్పడుతుంది అనమాట. కోప్పడేసరికి ఈ రామయ్య ఏం చెప్తాడంటే, అమ్మా చండముఖీదేవి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల మాకు అందరికీ మంచి జరిగింది. ఇప్పటికైనా నా మాట విను. రాజుగారు చెప్పి నీ దేవాలయాన్ని బాగు చేయిస్తాను, పూజలు పునస్కారాలు జరిగేలా చేస్తాను, ఈ దారిన పోయే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వు అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఆహా, నువ్వు అందరికీ ఉపయోగపడే పని చేసావా, సరే అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ 6 అడుగుల గొయ్యి పడిపోతుంది, ఇదే నా శాపం అని చెప్పించేస్తుంది అనమాట. దాంతో రామయ్య చాలా బాధపడతాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని మెల్లగా ఎక్కడ అడుగు వేయకుండా పాక్కుంటూ గుడి బయటకు వచ్చి కూర్చుంటాడు అనమాట. తెల్లవారిపోతుంది. ఆ దారి వెంబడి కొంతమంది బాటసారులు వెళ్తూ ఉంటారు. వాళ్ళని పిలిచి, మరి రాజుగారి దగ్గరికి వెళ్ళండి, రామయ్య మీకు ఈ వర్తమానం పంపించాడు, ఒక పల్లకి పంపండి, నడవలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పండి, రాజుగారికి అర్థమవుతుంది అని చెప్తాడు. వీళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్తారు. రాజుగారు ఏం చేస్తారు, ఒక పల్లకి పంపిస్తారు. ఆ పల్లకిలో కూర్చుని ఈ రామయ్య వస్తాడు. వచ్చిన తర్వాత రాజుగారిని కలుసుకుని, మహారాజా, మళ్ళీ చండముఖి దేవి నాకు శాపం ఇచ్చింది, మరి ఆ శాపాన్ని కూడా మనం ఉపయోగించుకుందాము అని చెప్తాడు. చెప్తే అలా ఎలా ఉపయోగించుకుంటాము అని రాజుగారు అడుగుతారు. ఏముంది మహారాజా, మరి మన రాజ్యంలో బావులు తవ్వాలన్నా, చెరువులు తవ్వాలన్నా, మరి చాలామంది మనుషులు చాలా రోజులు గుణపంతో తవ్వుతారు కదా, నేను ఎక్కడ తవ్వాలో అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాను, 6 అడుగుల గొయ్యి పడిపోతుంది కదా, మన పని సులభం అయిపోతుంది కదా అని చెప్తాడు. దాంతో రాజుగారు మళ్ళీ ఏం చేస్తారు, ఒక సంవత్సరం అంతా కూడా మా రాజుగారు భోజనం తినేటట్టు, ఒక సంవత్సరం అంతా కూడా చక్కగా రాజ్యం అంతా తిరిగి రైతులకు మేలు చేసేటట్టు పనిస్తారనమాట. ఆ విధంగా మళ్ళీ ఒక సంవత్సరం పాటు రైతులందరికీ మేలు చేసి ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా చక్కగా బావులు ఉండేలాగా, చెరువులు ఉండేలాగా, నీటికి ఇబ్బంది లేకుండా చేస్తాడు. మళ్ళీ రామయ్య అనేక బహుమతులతోటి తన ఊరు వెళ్ళిపోతాడు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ అదే విధంగా చండముఖీదేవి గుడికి వస్తాడనమాట. వచ్చేసరికి ఈసారి చండముఖీదేవి ఏమంటుంది, ఆహా, ఈసారి నువ్వెలా సహాయం చేస్తావు నేను చూస్తాను అని చెప్పి, నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా ఉన్నవాళ్ళు భస్మం అయిపోతారు ఏదైనా సరే అని చెప్పించేసేసరికి వెంటనే రామయ్యకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, మరి ఎవరికి ఉపయోగపడని నువ్వెందుకు అసలు అని చెప్పి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి చండముఖీదేవినే చూస్తాడనమాట. చూసేసరికి ఎదురుగా ఉన్న చండముఖీదేవి కాస్త భస్మం అయిపోతుంది. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన సంగతి అంతా చెప్పి, అక్కడ దేవాలయం తీసేసి అక్కడ ఒక పెద్ద సత్రం కట్టిస్తాడనమాట. సత్రం కట్టించి బాటసార్లకి ఆ వైపు నుంచి ఈ వైపుకి, ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళేటటువంటి బాటసార్లందరికీ కూడా అక్కడ ఆశ్రయం, అంటే చక్కగా విశ్రాంతి తీసుకోవడం, భోజన ఏర్పాట్లు అన్నీ ఉండేలాగా చేసి రామయ్య తన ఊర్లో కూడా ఎన్నో పాఠశాలలు నిర్మించి ప్రజలందరికీ ఎన్నో సేవలు చేసి మా మంచి రామయ్య అని మంచి పేరు తెచ్చుకుంటాడనమాట. మరి పొడుగులు ఈ కథ మీకు నచ్చిందా? మరి ఈ కథలో మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కొక్కసారి అనేక సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి అన్నమాట. అలాంటప్పుడు భయపడకుండా ధైర్యంగా, శాంతంగా ఆలోచించినట్లయితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా తడుతుంది. ఆ ఉపాయం ద్వారా అపాయాన్ని తప్పించుకోవచ్చు అని మీరు నేర్చుకోవాల్సినటువంటి నీతి అన్నమాట. మరి పొడుగులు ఈ కథ మీకు నచ్చితే మరి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ కంచికి మన ఇంటికి.